ఫస్ట్ పాయింట్ వచ్చేసి రీజనల్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి మనకు AWS నుంచి. ఫస్ట్ వచ్చేసి సింగిల్ రీజియన్, సింగిల్ అవైలబిలిటీ జోన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ముంబై రీజియన్ సెలెక్ట్ చేసుకొని మన ఇన్ఫ్రాని ముంబైలో రన్ చేస్తూ ఒక అవైలబిలిటీ జోన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ డేటా సెంటర్ నార్త్ ముంబై, సౌత్ ముంబై ఆర్ ఈస్ట్ ముంబై, ఇలా 3 ఉన్నాయి అవైలబిలిటీ జోన్స్. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ముంబైని సెలెక్ట్ చేసుకున్నాం. నార్త్ ముంబై అవైలబిలిటీ జోన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, అది టెక్నికల్గా కానీ న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ సునామీ కానీ వరదలు కానీ ఇలా వచ్చినప్పుడు ఆ డేటా సెంటర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఆ డేటా సెంటర్ డౌన్ అయింది అంటే మన అప్లికేషన్ మొత్తం డౌన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ అడ్వాంటేజ్ వచ్చేసి కాస్ట్ అనేది చాలా తక్కువ చేసుకోవచ్చు ఒక అవైలబిలిటీ జోన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే. డిసడ్వాంటేజ్ వచ్చి మన అప్లికేషన్ అనేది ఎనీ టైం డౌన్ అవ్వచ్చు, చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఆ డేటా సెంటర్లో. సో ఇది ఒక స్ట్రాటజీ. రెండో స్ట్రాటజీ వచ్చేసి సింగిల్ రీజియన్ మల్టీ అవైలబిలిటీ జోన్. సో దీన్నే మనం హై అవైలబిలిటీ అంటాం. అదే ముంబై రీజియన్లో మనం 2 డేటా సెంటర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం, నార్త్ ముంబై అండ్ సౌత్ ముంబై. నార్త్ ముంబైలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా మన అప్లికేషన్ సౌత్ ముంబైని పికప్ చేస్తుంది. అప్పుడు డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో దీంట్లో కాస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది అండ్ స్టిల్ ఎంటైర్ ముంబై రీజియన్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు US ఈస్ట్ 1 ఎలా అయితే ఫెయిల్ అయిందో అలా ముంబై రీజియన్ కూడా ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ మన అప్లికేషన్ అనేది డౌన్ అవుతుంది. ఇది సెకండ్ స్ట్రాటజీ. సో సింగిల్ రీజియన్, సింగిల్ అవైలబిలిటీ జోన్, సింగిల్ రీజియన్ మల్టీ అవైలబిలిటీ జోన్. అండ్ థర్డ్ స్ట్రాటజీ వచ్చేసి యాక్టివ్ అండ్ స్టాండ్ బై రీజియన్ ఇంప్లిమెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముంబైని, హైదరాబాద్ని రెండింటిని సెలెక్ట్ చేసుకుంటాను. ముంబైని యాక్టివ్గా ఉంచి హైదరాబాద్ని ప్యాసివ్గా ఉంచుతాను. ముంబై రీజియన్లో ఎప్పుడైనా డౌన్ అయింది అంటే ఇమీడియట్లీ నేను అప్లికేషన్ని హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యేలాగా నా ఆర్కిటెక్చర్ని ప్లాన్ చేసుకుంటాను అనమాట. సో దీంట్లో కాస్ట్ అనేది ఆబ్వియస్లీ కొంచెం పెరుగుతుంది, అప్లికేషన్ డౌన్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. బట్ స్టిల్ ఇక్కడ ఉండే డిసడ్వాంటేజ్ ఏంటంటే అట్లీస్ట్ ఫ్యూ అవర్స్ పడుతుంది మనకు ముంబై నుంచి అప్లికేషన్ని హైదరాబాద్కి షిఫ్ట్ చేసుకొని మొత్తం సెటప్ చేసుకోవడానికి. ఆ ఫ్యూ అవర్స్లో కొంచెం డేటా లాస్ అనేది కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది ఒక స్ట్రాటజీ, మల్టీ రీజియన్ స్ట్రాటజీ. వన్ ఈజ్ యాక్టివ్, అనదర్ వన్ ఈజ్ స్టాండ్ బై. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి యాక్టివ్ రీజియన్. అంటే ముంబై రీజియన్ యాక్టివ్గా ఉంటుంది, హైదరాబాద్ రీజియన్ కూడా యాక్టివ్గానే ఉంటుంది. సో 2 ప్యారల్గా యాక్టివ్గానే ఉంటాయి. ఒక రీజియన్ డౌన్ అయినా ఇమీడియట్లీ హైదరాబాద్ రీజియన్ పికప్ చేస్తుంది, ఎలాంటి డౌన్ టైం అనేది ఉండదన్నమాట. సో ఇది చాలా హైలీ అవైలబుల్ అప్లికేషన్స్ అనమాట. ఎలాంటి డిజాస్టర్స్ అయినా తట్టుకునేలాగా ఈ అప్లికేషన్స్, నెట్ఫ్లిక్స్ కానీ, పేపాల్ కానీ ఇలాంటివన్నీ ఇలాంటి స్ట్రాటజీలోనే రన్ అవుతుంటాయి. బట్ నెట్ఫ్లిక్స్ ఇంకా ఒక స్టెప్ ముందుకేసి కొత్త స్టైల్ని కనుక్కుంది. అదేంటి అంటే యాక్టివ్ ఇండిపెండెన్స్ అనమాట. అంటే నెట్ఫ్లిక్స్ మల్టీ రీజియన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆల్రెడీ డిప్లాయ్ చేసింది. ఒక రీజియన్ డౌన్ అయితే ఇమీడియట్లీ అనదర్ రీజియన్ కూడా పికప్ చేస్తుంది. ఈవెన్ AWSలో ఉండే సెంట్రల్ సర్వీసెస్ లైక్ DNS కానీ, క్లౌడ్ ఫ్రంట్ కానీ, IAM ఇవన్నీ ఫెయిల్ అయినా కూడా మన నెట్ఫ్లిక్స్ దానిపైన ఎప్పుడూ డిపెండ్ అవ్వలేదు. అంటే నెట్ఫ్లిక్స్ AWS యొక్క కంట్రోల్ ప్లేన్ సర్వీసెస్ కానీ, గ్లోబల్ సర్వీసెస్ కానీ, లైక్ అదర్ సర్వీసెస్ RDS కానీ, EKS కానీ వీటిపైన ఎక్కడ డిపెండ్ అవ్వకుండా AWS తన ఇన్ఫ్రాని క్రియేట్ చేసుకుంది. సో అందుకనే దీన్ని యాక్టివ్ ఇండిపెండెన్స్ స్ట్రాటజీ అన్నాం. సో ఇది ఫస్ట్ పాయింట్. అండ్ దెన్ సెకండ్ పాయింట్ గురించి వచ్చేసరికి మనకు జీరో ట్రస్ట్ పాలసీ. సో ఇప్పుడు చెప్పిన ఈ ఇండిపెండెన్స్ అనే దాని గురించి ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటి అంటే ఇప్పుడు మనకు AWS సర్వీసెస్ ఉన్నాయి, RDS ఉంది, దాని తర్వాత క్లౌడ్ ఫ్రంట్ ఉంది, లోడ్ బ్యాలెన్సింగ్ ఉంది, API గేట్వే ఉంది, Route 53 ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే AWS క్రియేట్ చేసిన ఒక సర్వీసెస్. వీటిని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఈ సర్వీస్లో చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఆటోమేటిక్గా మన అప్లికేషన్ డౌన్ అవుతుంది. సో అందుకని నెట్ఫ్లిక్స్ ఈ సర్వీసెస్ని కానీ, ఏ వెండర్ని కానీ నమ్మకుండా తనంతట తాను కొన్ని సర్వీసెస్ని డెవలప్ చేసుకుందనమాట. ఇక్కడ నెట్ఫ్లిక్స్ AWS నుంచి యూజ్ చేసేది ఓన్లీ EC2 అండ్ EBS S3 ఇలాంటి బేసిక్ సర్వీసెస్ మాత్రమే, నెట్వర్కింగ్ ఇలాంటివి మాత్రమే యూజ్ చేస్తుంది నెట్ఫ్లిక్స్. మిగతా ఏబీ RDS కానీ, EKS కానీ ఇలా హై లెవెల్ సర్వీసెస్ ఎప్పుడు యూజ్ చేయదు, ఎందుకంటే నెట్ఫ్లిక్స్ వాటిని నమ్మదన్నమాట. సో నెట్ఫ్లిక్స్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యూబర్నెటీస్ అనేది యూజ్ చేస్తుంది నెట్ఫ్లిక్స్, కానీ EKS కాదు ఆర్ ఇంకేదో కాదు. నెట్ఫ్లిక్స్ తనంత ప్లెయిన్ క్యూబర్నెటీస్ తీసుకొని అదే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకుంది, టైటస్ సెంటర్.
సో EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకుంటుంది, దానిపైన క్యూబర్నెటిస్ని డిప్లాయ్ చేస్తుంది ఓన్గా. అంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫుల్ కంట్రోల్ మన దగ్గర ఉంటుంది కాబట్టి మనమే వెంటనే క్లియర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో AWSలో ఉండే EC2 ఇన్స్టెన్సెస్ స్టోరేజ్ని మాత్రమే వాడుకొని మిగతా సర్వీసెస్ అన్నిటిని నెట్ఫ్లిక్స్ ఓన్గా క్రియేట్ చేసుకుంది. అందులో ఇది టైటస్ అనేది ఒకటి, నెక్స్ట్ యురేకా అనేది డిఎన్ఎస్ లాగా సర్వీస్ మెష్ అంటారు, ఇది ఒకటి క్రియేట్ చేసుకుంది. స్పినకర్ అనేది ఒకటి డిప్లాయ్మెంట్ టూల్. ఇలా చాలా అంటే చాలా, జూల్ అనేది ఒకటి API గేట్వేకి ఈక్వలెంట్గా. ఇలా AWS సర్వీసెస్ ఏది యూస్ చేయకుండా బేసిక్ సర్వీసెస్ మాత్రమే యూస్ చేసుకొని ఆన్ టాప్ ఆఫ్ EC2 ఇన్స్టెన్సెస్ వాళ్ళే కొన్ని టూల్స్ అండ్ టెక్నాలజీస్ని ఓన్గా ఫుల్ కంట్రోల్ ఉండేలాగా డెవలప్ చేసుకున్నారనమాట. సో ఇప్పుడు AWSలో ఉండే కంట్రోల్ ప్లేన్ సర్వీసెస్ IAM ఫెయిల్యూర్ అయినా, CDN ఫెయిల్యూర్ అయినా, DNS ఫెయిల్యూర్ అయినా, వేరే ఏది ఫెయిల్యూర్ అయినా నెట్ఫ్లిక్స్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. సరే, ఇక్కడ ఈ DNS ఫెయిల్యూర్ అనేది జరగకుండా ఎలా అయింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాడ్ అనేది క్రియేట్ అయింది అనుకుందాం, టైటస్ అంటే ఈ కేస్కి ఈక్వలెంట్ నెట్ఫ్లిక్స్ సర్వీస్ అనమాట. ఆ పాడ్ క్రియేట్ అయినప్పుడు యురేకా అనే సర్వీస్ మెష్, ఈ పాడ్ ఏం చేస్తుందంటే దాని IP అడ్రస్ని తీసుకెళ్ళి యురేకా అనే సర్వీస్ మెష్లో రిజిస్టర్ చేస్తుంది అనమాట. ఇంకొక పాడ్ ఈ పాడ్కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే, సపోజ్ పాడ్ 1 పాడ్ 2కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే, పాడ్ 1 ఫస్ట్ యురేకా సర్వీస్ మెష్కి కనెక్ట్ అయ్యి పాడ్ 2 IP అడ్రస్ని తెచ్చుకొని పాడ్ 2కి కనెక్ట్ అవుతుంది. సో ఇందులో AWS DNS సర్వీస్ పైన ఎక్కడా డిపెండ్ అవ్వకుండా నెట్ఫ్లిక్స్ తన ఆర్కిటెక్చర్ని ప్లాన్ చేసుకుంది. AWS కంట్రోల్ ప్లేన్ సర్వీసెస్ పైన ఎప్పుడు డిపెండ్ అవ్వదు. ఇది పాయింట్ నెంబర్ 2, జీరో ట్రస్ట్ పాలసీ. వెండర్ లాకింగ్ అనేది ఎప్పుడూ పెట్టుకోదు, ఎందుకంటే మనం ఈవెన్ రెడ్ హ్యాట్ పైన డిపెండ్ అయినా అది ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ఇష్యూ వస్తుంది కాబట్టి మనం వాళ్ళు ఫిక్స్ ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో అందుకని నెట్ఫ్లిక్స్ జీరో ట్రస్ట్ పాలసీ ఆన్ ఎనీ వెండర్, ఇది ఫాలో అవుతుంది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి క్యావోస్ మంకీ అండ్ క్యావోస్ ఇంజనీరింగ్ అంటారు. మంకీ అంటే ఏంటంటే కోతి చేష్టలు చేసేది అని అర్థం. అంటే మన అప్లికేషన్ ఎప్పుడైనా డిఫరెంట్గా బిహేవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. సో అది డౌన్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా అలాంటి సిచ్యువేషన్స్ని ముందే క్రియేట్ చేసి దాన్ని టెస్ట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మంకీస్ అంటే కోతి చేష్టలు చేస్తుంటాయి కాబట్టి వాళ్ళు కొన్ని స్క్రిప్ట్స్ రాసి అప్లికేషన్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు సడన్గా కొన్ని సర్వర్స్ని డిలీట్ చేసేస్తారు, సడన్గా కొన్ని AWS EC2 ఇన్స్టెన్సెస్ని డిలీట్ చేస్తారు, సడన్గా ఒక రీజియన్ని ఫెయిల్యూర్ చేసేస్తారు. ఇలా ఒక రకమైన క్యావోస్ని క్రియేట్ చేస్తారనమాట. అంటే ప్రొడక్షన్లో ఇష్యూస్ వచ్చినప్పుడు అది క్యావోసే కదా. క్రౌడ్ స్ట్రైక్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ, AWS అవుటేజ్ వచ్చినప్పుడు కానీ, గూగుల్ అవుటేజ్ వచ్చినప్పుడు కానీ, ఇదంతా ఒక క్యావోస్ అనమాట. అది వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకుండా అలాంటి సిచ్యువేషన్స్ని ముందే క్రియేట్ చేసి అవి వస్తే మనం ఏం చేయాలనేది ప్రిపేర్డ్గా ఉంటారనమాట నెట్ఫ్లిక్స్. సో ఇది క్యావోస్ ఇంజనీరింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెట్ఫ్లిక్స్ నుంచి వచ్చిన ఈ క్యావోస్ ఇంజనీరింగ్ని 2019లో DBSలో మేము కూడా ఇంప్లిమెంట్ చేసాం. అంటే అప్లికేషన్స్ రన్ అవుతున్నప్పుడు RDS డిలీట్ చేసేయడం, EC2 డిలీట్ చేసేయడం, ఇలాంటివన్నీ డిలీట్ చేసినప్పుడు అప్లికేషన్ ఎలా బిహేవ్ చేస్తుంది, అలాంటి సిచ్యువేషన్ని కూడా మనం ఎలా తట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఈ క్యావోస్ ఇంజనీరింగ్ అనే వాటిని నెట్ఫ్లిక్స్ క్రియేట్ చేసిందనమాట. AWSలో వచ్చిన అవుటేజ్ ఈ సిచ్యువేషన్ని నెట్ఫ్లిక్స్ ముందే ఊహించుకుని ముందే దాన్ని టెస్ట్ కూడా చేసేసి ఉంటుంది, ఎప్పుడో చేసేసి ఉంటుంది. అంటే DNS ఫెయిల్ అయింది, మన అప్లికేషన్ ఎలా బిహేవ్ చేస్తుంది, IAM ఫెయిల్యూర్ జరిగింది AWSలో, మన అప్లికేషన్ ఎలా బిహేవ్ చేస్తుంది, దాని తర్వాత ఇంకా క్లౌడ్ ఫ్రంట్ అనేది ఫెయిల్ అయింది, అప్పుడు మన అప్లికేషన్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇలా మొత్తం ముందుగానే ఈ సిచ్యువేషన్స్ అన్నిటినీ రెప్లికేట్ చేసి వాటిని ఆల్రెడీ టెస్ట్ చేసేసి ఉంటుంది. కాబట్టి నెట్ఫ్లిక్స్ అనేది అలాంటి సిచ్యువేషన్స్ రియల్గా వచ్చినా కూడా సర్వైవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 పాయింట్స్, యాక్టివ్ ఇండిపెండెంట్ రీజనల్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ అండ్ దెన్ జీరో ట్రస్ట్ పాలసీ, నెట్ఫ్లిక్స్ ఓన్గానే సర్వీసెస్ని క్రియేట్ చేసుకొని ఫుల్ కంట్రోల్ చేసుకొని డెవలప్ చేసుకోవడం, అండ్ మూడవది క్యావోస్ ఇంజనీరింగ్. ఈ 3 పాయింట్స్ వల్ల నెట్ఫ్లిక్స్ అనేది ఇంతవరకు ఎప్పుడూ డౌన్ అవ్వలేదు. స్ట్రీమింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది, ఇకపై కూడా ఎప్పుడు డౌన్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా అంటే చాలా తక్కువ. సో ఇది ఓవరాల్గా నెట్ఫ్లిక్స్ యొక్క హై లెవెల్ ఆర్కిటెక్చర్లో ఉండే స్ట్రాంగ్ థింగ్స్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.